అనా సిగరెట్స్. మూడే ఉన్నాయి, మిగతాయి నువ్వు ఇచ్చిన డబ్బులకి ఖర్చులోని పోను అయ్యే వచ్చినాయి. ఓ అంటే మన దగ్గర ఫుల్ సిగరెట్ పెట్టి కొనడానికి డబ్బులు లేవా? 2 రోజులు ఆగితే అగ్గి పెట్టి కూడా కొనలేవు. హలో సృజన, తిన్నావారా? ఏమైందిరా? ఈడొకడు నా బామర్దిగడి పరిస్థితి ఏంటంటావు? ఆయన చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. ఆడి సంగతి వదిలే అన్న. ఈ మధ్య కదా రీసెంట్గా బ్రేకప్ అయింది. ఆడే సెట్ అవుతాడులే గానీ ఈ మధ్య నువ్వు వేస్తున్న కిడ్నాప్ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతుంది అన్న. ఆ? నా దగ్గర ఒక మంచి స్కెచ్ ఉంది, చెప్తా విను. స్కెచ్ చెప్పు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తే జాలిపడి నువ్వే వదిలేస్తున్నావు. మొగుళ్ళని కిడ్నాప్ చేసి పిల్లల్ని డబ్బులు అడగడం రొటీన్ అయిపోయింది. ఏదైనా వెరైటీగా చేద్దాం. మనం ఏమైనా సినిమా తీస్తున్నావా వెరైటీగా చేయడానికి? కిడ్నాప్ చేస్తున్నాం. నన్ను వదిలేస్తున్నావా? రాయ్ సౌండ్ తగ్గించే అంట. అదేనా ఫిక్సా? కిడ్నాప్ అయినా కూడా క్రియేటివ్ గా చేయాలన్నా. మంచి సౌండ్ పార్టీ అమ్మాయిని చూసి దాని బాయ్ ఫ్రెండ్ కిడ్నాప్ చేస్తే పొద్దున్నుంచి అప్పు చేసి మరి 4 రెస్టారెంట్లు తిప్పించావు. నా మాటినన్నా స్కెచ్ వర్కౌట్ అయింది. స్కెచ్ పెన్సిల్ అని చెప్తున్నావు, తేడా కొట్టాలి. అదే పెన్సిల్ దింపుతామనుకున్నాము. ఏయ్ ఏంటి? కొంచెం ఇంట్లో పెట్టి రావచ్చు కదా. ఏంటది? అందం మరి ఎక్కువైందనిపించట్లా? అసలు ఎలా మోస్తున్నావు నువ్వు ఇంత అందాన్ని? ఆహా, అసలు నాకు నీలో నచ్చింది ఏంటో తెలుసా? నా మాటలని మాత్రం అనుకో. ఎందుకు? ఎందుకంటే ఆ మాటలకి కారణం నీ అందమే కదా. అబ్బో బాబోయ్, నేను వెళ్ళిపోతారా? ఫ్లర్ట్. యు నో వాట్, ఫ్లర్ట్ ఈజ్ అన్ ఆర్ట్. అయితే నువ్వు పెద్ద ఆర్టిస్ట్ వే. తెలిసి చెప్పిందో తెలియక తెలియదు కానీ ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పిందిరా. అవును, మార్నింగ్ మాటలేమన్నా తినొచ్చావా? లేదు, ఇప్పుడు మన బుర్ర తినడానికి వచ్చాడు. లేదు, మసాలా దోశ తినొచ్చాను. ఆయన మాటల గురించి నీతో మాట్లాడడం మాటలు కాదు. మరి పాట పాడమంటావా? అనా నా మాటిను అది. కొంచెం ఓపిక పట్టు. వర్కౌట్ అయింది. పాట అంటాడు, పాట పాడతాడు ఇప్పుడు. అది కూడా ఉందా? నువ్వు అడగలేగానే పోటుకో పాట రాసిస్తా. అమ్మయ్య రాస్తాడంట్రా, పాడతాడు అని నేను భయపడ్డా. ఈ మాటలు పాటలు ఎప్పుడు ఉండేవే కానీ నీతో అర్జెంట్ గా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. బెంగళూరులో డాడీ నా పేరు మీద ఎసెట్స్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో కూడా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. నన్నే చూసుకోమంటున్నారు. నువ్వు ఇంత కష్టపడడం ఎందుకు? అదేదో నువ్వే చూసుకుంటే అయిపోతుంది కదా. సో మన మ్యాటర్ ఇంట్లో చెప్పేద్దాం. చూడు, మీ డాడీకి నేనంటే ఏంటో తెలిసే ముందు నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. దానికి కొంచెం టైం పడుతుంది, కంగారు పడు. అప్పటి వరకు వెయిట్ చేయలేవా? చేస్తాను. సరే, నాకు టైం అవుతుంది, వేరే పని ఉంది, నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతా పదా. లేదు, నాకు ఇక్కడ బ్యాంక్లో కొంచెం వర్క్ ఉంది, చూసుకొని వెళ్తా. ష్యూరా? ష్యూర్. బాయ్, రేపు Bye. కలుద్దాం. బాయ్. పద. హాయ్ సార్, ఈ అడ్రస్ ఒకసారి చెప్తారా? గంట నుంచి తిరుగుతున్న అడ్రస్ దొరకట్లేదు. హే, ఇది వైట్ పేపర్ సార్. ఇది వైట్ పేపర్ కాదు సార్, టిష్యూ పేపర్. సార్ ఏమైంది? మావాడే రాత్రి తాగింది కొంచెం ఎక్కువైంది. రాత్రి తాగితే ఇప్పుడు ఎక్కువ అవడం ఏంటి? అంటే ఫారిన్ సార్ కదా, ఆ, అది ఇప్పుడు పని చేస్తుంది. సరే సరే, అతను బిల్లు కట్టలేదు, మీరు కట్టేయండి. ఈడి బిల్లు కూడా మనకే బొక్క. నేనేమన్నా జోక్ చేశాను భయ్యా, ఎందుకు నవ్వుతున్నావు? కాదురా, నిన్ను కిడ్నాప్ చేసాం. రై, నువ్వెందుకు నవ్వుతున్నారా? నేనేమైనా జోకేసానా? ఆయన నన్ను కిడ్నాప్ చేయడానికి నా దగ్గరే ఉందన్నా, నాకంత సినిమా లేదు. నీకంత సినిమా లేదని నాకు తెలుసురా, కానీ నీ సినిమాలో హీరోయిన్ కంత సినిమా ఉంది. అర్థం కాలేదా? నీ గర్ల్ ఫ్రెండ్కి. రై, నేనేమైనా జోకర్లా కనిపిస్తున్నానా? బ్రోకర్లా కనబడుతున్నావు. సారీ అన్న. ఇప్పుడు లాటరీ టికెట్ కొనకుండా లాటరీ తగ్గడం అంటే ఇదే. డబ్బుల కోసం నేను కూడా అలాగే స్కెచ్ చేద్దాం అనుకున్నాను. ఈలోపు మీరే తీసుకొచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. అరే సాయి,
అన్నా మనమే బేవర్స్ అనుకుంటే ఈడు మనకంటే పెద్ద బేవర్స్ లో ఉన్నాడేంట్రా? అవునన్నా. అందం చందం అని అన్ని కవర్లు చెప్పావు. వర్కౌట్ అవడానికి 100 అండం అని నమ్మేస్తారండి. హలో, మీ పరిచయాలు ఆపితే మన పంచాయతీ మొదలెడదాం. ఓకే. ఓ లక్ష ఇస్తుందా? బిచ్చ పడైతుంది లచ్చ. అంత సౌండా నీ పిల్ల? తెల్ల జమీందారు కూతురు. అయితే ఒక 500 కోట్లు ఉంటాయా? 100 సంగతి మనకు తెలియదు కానీ కోట్లు మాత్రం ఫిక్స్. అమ్మయ్యా, అయితే ఒక కోటి అడగనా? 2 కోట్లు అడుగు. కోటి నీకు, కోటి నాకు. బేవర్స్ చదవా. సాయి అన్నా ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ చేయాలి. అరే నెంబర్ చెప్పరా. 984911 రే ఏంట్రా ఇది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అది నా ఫోన్ ఎత్తదు, ఇంకా నీ ఫోన్ ఎందుకు ఎత్తుది? అది కరెక్టే రోయ్, నా పిల్లం కూడా అంతే. 10 మిస్ కాల్ పడితే కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు. నా సృజన కూడా అంతే. ఆడాలి జన్మ హక్కు అది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయరు. సరే మళ్ళీ ట్రై చేద్దాం. హలో హలో, మేము నీ బాయ్ ఫ్రెండ్ కిడ్నాప్ చేసాం. ఏ బాయ్ ఫ్రెండ్? ఎంతమంది బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు నీకు? సురేష్, రమేష్, నరేష్. అబే, నీ బాయ్ ఫ్రెండ్ లిస్ట్ చెప్తున్నావా లేకపోతే మీ వార్డులో ఓటర్ ఐడి లిస్ట్ చెప్తున్నావా? అలా అయితే ఓ 10-15. హే, నీ పేరేంట్రా? ప్రసాద్. నీ బాయ్ ఫ్రెండ్ ప్రసాద్ ని కిడ్నాప్ చేసాం. ఏ ప్రసాదు? రై, నీ ఫుల్ నేమ్ చెప్పరా. జడివి ప్రసాద్. నీ బాయ్ ఫ్రెండ్ జేడీవి ప్రసాద్ ని కిడ్నాప్ చేసాం. ఓ ప్రశాంత్ నగర్ ప్రసాద్ నా? వాడే. అర్జెంట్ గా 2 కోట్లు అరేంజ్ చెయ్యి. బాబు బద్దం భాస్కర్, నేను నా కరెంట్ బాయ్ ఫ్రెండ్ తో కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తున్నా. తర్వాత కాల్ చేయమ్మా. ఆ లోపు ప్రసాద్ ని ఆలోగా ప్రసాద్ ని చంపే. ఫోన్ పెట్టా. చంపేయాలా? ఏం మాట్లాడు? హలో హలో హలో. భయ నాకు ఎందుకో తేడా కొడుతుంది. రాంగ్ నెంబర్ ఏమైనా డైల్ చేశారేమో, ఇంకోసారి ట్రై చేయి. నీకు ఇంకా హోప్స్ ఉన్నాయారా? సరే. హలో. ఏంట్రా ప్రసాద్ ఇంకా చంపలేదా? 2 కోట్లు వద్దులేండి, అట్లీస్ట్ ఒక కోటైనా. వాడిని చంపిన తర్వాత ఫోన్ చేయమని చెప్పానా? కాదు, 1 లక్ష అయినా, అబ్బా ఒక 50,000 అయినా. సర్లేండి, ఇవన్నీ కాదులేండి, అట్లీస్ట్ కిడ్నాప్ ఖర్చులైనా ఇవ్వండి ప్లీజ్ అండి. ప్లీజ్ మేడం, ప్లీజ్. రే, నాకు పబ్కి టైం అవుతుంది, మూసుకొని ఫోన్ పెట్టా. హలో హలో హలో. హెరా, సిన్సియర్ అన్నా? నా కోసం ప్రాణాలు ఇచ్చేస్తుందన్నా? అరే సాయి, ఆడు ఏడుస్తున్నాడేంట్రా? నేను సిన్సియర్గానే చేశానన్నా. మీరు చంపేస్తారని భయంతో అబద్ధం చెప్పానన్నా. నన్ను మోసం చేసిందన్నా. రేయ్ రేయ్, ఏడవకురా. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చేస్తుందిరా. చాలా సిన్సియర్. ఆగు, వస్తే నాకు ఎలా చేస్తుంది అనుకోలేదన్నా. రేయ్ రేయ్ రేయ్, ఏడవకురా ప్లీజ్ రా. అరే, నాకు నా బామర్దంతా నువ్వు అంతేరా. అన్నా, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తే జాలి పడతాడు, పెద్దోళ్ళని కిడ్నాప్ చేస్తే వాళ్ళతో పాటు వీడియో ఏడుస్తాడు. ఈ రోజుల్లో అమ్మాయిలంతా ఇంతే భయ్యా, తమ్ముడు. వాళ్ళు మారారు. నువ్వు కాల్ రికార్డ్ చేస్తుంటే నలా సంచలనమైనవి. ఆఖరికి లాస్ట్ కాల్ కూడా రికార్డ్ చేయలేదు మా బావ. ఈడు బాధ ఈడిది. అరే బామర్ది, నువ్వు ఏడవకురా. నాకేడుపు వస్తుందిరా. దుఃఖం వచ్చేస్తుంది లోపల నుంచి బా. నా వల్ల అట్లా వద్దురా. రే, ఈ బీరొద్దురా. సాయంకాలం వచ్చాయి, నీ బ్రేకప్ బాధలో మందేద్దాం. ఏద్దమ్మా. జేబులో డబ్బులు కూడా లేవు, కొంచెం టైట్గా ఉంది. అయినా సరే నేను ఏదోలా అరేంజ్ చేస్తాలే. సాయంకాలం నువ్వు వచ్చి. అరే సాయి, బామర్దిని తీసుకెళ్ళి జాగ్రత్తగా దించేసిరా. పర్లేదు బా, నేను వెళ్ళిపోతాను. జాగ్రత్తరా. వస్తా బా, వస్తా తమ్ముడు. సాయంకాలం సిట్టింగ్ కి మర్చిపోకరా. రే మర్చిపోను బా. రే బామర్ది, సూసైడ్ లాంటి ఏం చేసుకోకరా. లేదు బా, నీకోసం నేనున్నాను రా. ఓకే బా.
చెలియలేదు చెలిమి లేదు అంతా మాయేలే. ఇదేంటిది దానిలో ఉంది. దేన్ని చూసినా దాన్ని చూసినట్టే ఉంది. హలో మాస్టరు, ఏమో నువ్వు నిజంగానే వచ్చావా? నేను కాకపోతే నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అనుకుంటున్నావా? మరేంటి అలా మాట్లాడావు ఫోన్లో? అది కాదే, అసలు నేను కిడ్నాప్ అయిన సంగతి నీకెలా తెలిసింది? అయ్యో, ఎప్పటి నుంచి లైన్లో ఉన్నాడు? హలో, నేనేమన్నా జోక్ చేశాను భయ్యా, ఎందుకు నవ్వుతున్నావు? కాదురా, నిన్ను కిడ్నాప్ చేసాం. కిడ్నాపా? రేయ్, ఆయన నన్ను కిడ్నాప్ చేయడానికి నా దగ్గరే ఉందన్నా, నాకంత సినిమా లేదు. నా ఫోన్కి చిన్న కంప్లైంట్ వచ్చింది. టచ్ ప్రాబ్లం వల్ల ఆటోమేటిక్గా టచ్ అయిపోయి ఫోన్ వెళ్ళిపోతుంది. అలాగే నీకు అనుకోకుండా ఫోన్ వచ్చింది. అది నువ్వు ఎప్పటి నుంచో లైన్లో ఉన్నావేమో అనుకొని వాళ్ళు అలా మాట్లాడేసరికి ఆ కిడ్నాపర్స్ వాయిస్లో వినిపించింది. అప్పుడే నాకు ఏం జరిగిందో అర్థమైంది. వెంటనే కస్టమర్ కేర్లో నా ఫ్రెండ్ ఉంది, తనకు ఫోన్ చేశాను. తన హెల్ప్తో నేను ట్రేస్ చేసుకుంటూ వచ్చాను. అది జరిగింది. మరి మరి ఫోన్లో అలా మాట్లాడా? నువ్వేం అబద్ధం చెప్పి తప్పించుకున్నావో అదే అబద్ధం నేను చెప్పాను. అమ్మని, మరి కంప్లైంట్ ఇవ్వాల్సింది కదే? కంప్లైంట్ ఇవ్వచ్చు. మన మ్యాటర్ మా డాడీ వరకు వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదా, అందుకే చెప్పలేదు. అందుకని చెప్పి కార్ వేసుకుని వచ్చేస్తావా? వాళ్ళు నిన్నేమైనా చేస్తే? నాకేమైనా నువ్వు ఉన్నావు కదా. అదంతా సరే అని పొట్టే, ఆ. ఫోన్లో బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ అంటే అంత పెద్ద లిస్ట్ ఉందా నీకు?